and fog patches and showers early Friday, but improving to greater than 6 miles on Friday morning. Gullies ఉంది. Flop, flop, flop. గుడ్ మార్నింగ్, హ్యాపీ సాటర్డే. ఇవాళ నేను ఫ్లోరిడా వెళ్తున్నా. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఇట్స్ నవంబర్, ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్లో ఉన్నాం. అండ్ నెక్స్ట్ వీక్ థ్యాంక్స్ గివింగ్ వీక్ అండ్ లాంగ్ వీకెండ్ కూడా. సో ఐ థాట్ ఎలాగో నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సేమ్ ప్లేస్లో ఉండి ఏం చేస్తా అని చెప్పి ఐ థాట్ I will go and meet my favorite people and stay at my favorite place in United States. So ఉన్నన్ని రోజులు అక్కడే హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎవ్రీ ఫ్రైడే నేను న్యూయార్క్లో అడబో మీటప్స్కి వెళ్తా. దిస్ ఇయర్ నేను సంగమంలో డాన్స్ పర్ఫామ్ చేస్తున్నా ఒక టీంతో కలిసి. సో డిసెంబర్ 19th పర్ఫార్మెన్స్. సో మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసేయాలి డిసెంబర్ ముందే, బికాస్ మళ్ళీ అంత టీంతో కలిసి ప్రాక్టీస్ చేయాలి. అండ్ నేను ఇంకా రిటర్న్ టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ బట్టి నాకు ఇంకా ఎన్ని డేస్ ఉండాలనిపిస్తుందో చూసి బుక్ చేసుకుందామని అనుకున్నా. ఇంకా ఎనీ అప్డేట్స్? చాలా ఉన్నాయి అప్డేట్స్ ఇవ్వడానికి. ఈవినింగ్ 5:45కి ఫ్లైట్, నైట్ అరౌండ్ 9 o'clock దిగుతా నేను. అండ్ దిగాక నా ఫ్రెండ్ వస్తుంది పికప్ చేసుకోవడానికి. ఫ్రెండ్ అంటే నా ఏజ్ ఏం కాదు, నాకన్నా చాలా పెద్ద. ఇంకా నేను ఇంకా బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకోలేదు, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ లేచి ఫస్ట్ నేను బ్రష్ చేసుకొని స్కిన్ కేర్ చేసుకున్నా. ఐ విల్ షో యూ. దట్స్ మై ఫేవరెట్ మాస్క్, చాలా ఇష్టం నాకు. అండ్ అది అప్లై చేసుకున్నా, మంచిగా టీ ప్రెప్ చేసుకున్నా. టీ సగమే తాగేసి వెళ్ళి ఫాస్ట్గా హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ డ్రై అవుతుంది కదా అని అనుకున్నా. అండ్ నౌ కరెంట్లీ టైమ్ ఈజ్ 11:15. సో ఐ గెస్ నేను ఇక్కడ నుంచి 3 o'clock అట్లా స్టార్ట్ అవుతా ఎయిర్పోర్ట్కి. నేను పెద్ద లగేజ్ ఏం క్యారీ చేయట్లేదు, జస్ట్ క్యారీ ఆన్ అండ్ హ్యాండ్ బ్యాగ్. సో బికాజ్ టాంపాలో స్టోరేజ్ స్పేస్ ఉంది, అక్కడ చాలా వస్తువులు ఉన్నాయి, బట్టలు వేసుకోవడానికి కూడా ఉన్నాయి. మేబీ నాకు ఏమైనా అవసరం వస్తే అక్కడ వెళ్ళి తీసుకుంటా, లేకపోతే షాప్లో కొనుక్కుంటా. సో అందుకే నేను పెద్ద హెవీగా లగేజ్ క్యారీ చేయాలని అనుకోవట్లేదు. ఇంకా ఏమన్నా మధ్యలో గుర్తొస్తే చెప్తా. ప్రస్తుతాన్ని నాకేం గుర్తు రావట్లే. మార్నింగ్ టీ చేసుకున్న సగమే తాగి వెళ్ళిపోయినా. అండ్ ఐ లవ్ టీ కాఫీ. ఇవాళ కాఫీ చేసుకోలేదు, రోజు కాఫీ తాగుతుండే మ్యాక్సిమం. అండ్ ఇవాళ ఎందుకో టీ తాగాలనిపించింది. బికాజ్ యూనో మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏదైతే వద్దనిపిస్తుందో బయటికి వెళ్ళిన తర్వాత అది కావాలనిపిస్తుంది. అందుకే ఇప్పుడు నేను అన్నం పప్పు చేయబోతున్నా. బికాజ్ మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత నేను అన్నం పప్పు కుక్ చేసుకోలేను కాబట్టి. బికాజ్ నేనేం ఇండియన్ ప్లేస్కి వెళ్ళట్లేదు, వాళ్ళ దగ్గర ఇండియన్ గ్రాసరీస్ ఉండవని అనుకుంటున్నా. సో అందుకే ఐ వాంట్ హ్యావ్ అన్నం పప్పు టుడే. సో మంచిగా అన్నం పప్పు కుక్ చేసి తినేసి రెడీ అవ్వాలి. ప్రస్తుతానికి జస్ట్ నేనైతే నాకు రీసెంట్గా నేను నా ఫేస్కి రెటినాల్ అప్లై చేసిన తెలియకుండా, అది చూసుకోకుండా. దానివల్ల నాకు ఫేస్ అంతా ఇట్లా డ్రై అయిపోయి మొత్తం వైట్ ఫ్లేక్స్ వచ్చేస్తుంది పగిలిపోయి. అండ్ చాలా 2 days నుంచి ఫుల్ మంటలేస్తుంది నాకు. సో చాలా కష్టపడ్డా నేను. ఫేస్ అయితే ఇట్లా టచ్ చేయాలంటే ఇట్లా టైట్ అయిపోయి మంటలేస్తుండే. సో నేను 3 days నుంచి ఓన్లీ ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా. సో ఇప్పుడు ఇంత మాయిశ్చరైజర్ అప్లై చేసినందుకేమో మరి ఇంత షైనీ ఉంది ఫేస్ అంతా. వాటెవర్. సో మార్నింగ్ అనుకున్న బయటికి వెళ్ళి తిందాంలే, మధ్యాహ్నం తినేసి డైరెక్ట్ ఈవినింగ్ అట్లా బయలుదేరుదాం అనుకున్నా. బట్ యూనో వాట్, ఇంట్లోనే అన్నం పప్పు తినాలనిపించింది. సో ఐఎమ్ గోనా కుక్ దట్. మళ్ళీ ఎప్పుడు లైక్ 1-2 weeks వరకు నాకు ఇండియన్ ఫుడ్ ఉండదు కాబట్టి. వావ్ వావ్
వెళ్ళి పప్పు పెట్టేస్తాను నేను ఫస్ట్. పప్పు రైస్ పెట్టేసిన తర్వాత విల్ డ్రై మై హెయిర్. I wanna show you guys my cup. This is my favorite cup of ఈ ఇయర్లో నా ఫేవరెట్ కప్ ఇది. బికాస్ రీజన్ ఉండాలా. లుక్ ఎట్ దిస్, ఎంత క్యూట్ అండ్ ప్రెటీ ఉంది. ఇది నేను న్యూయార్క్లో కొనుక్కున్న ఒక పెద్ద పాటరీ షాప్లో. I would say it was clear for me to drive, so I would say. Sure. Thank you. You're welcome, honey. Mommy and Daddy's bed, okay? Hi. Maggie. Hello. Hi. Do you remember me? What's my name? Swapna. What? Swapna. Swapna? One more time. Thank you. Rock. And this is Star. Yep. Okay, don't jump on me. I put Moku in here, honey. Show me. Where is he? Sleep? Are you going to sleep? No? You're sleeping? Tomorrow. Okay, let's play. Say good night. Good night. See you all tomorrow. See you tomorrow. నేను మధ్యలో చాలా థింగ్స్ వ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ వీళ్ళు 2022 నుంచి తెలుసు అండ్ నౌ ఇట్స్ 2025 అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది తను నా కోసం ఆర్లాండో వరకు వచ్చి పికప్ చేసుకొని మొత్తం అరేంజ్మెంట్స్ చేసి ఐ ఫెల్ సో హ్యాపీ. నాకైతే అసలు ఎన్ని రోజులైందో ఈ ప్లేస్కి వచ్చిన వెంటనే అసలు నేను ఎన్ని రోజులైంది నేను ట్రావెల్ చేసిందో అనిపిస్తుంది. బికాస్ కంప్లీట్లీ డిఫరెంట్, ఫుల్ సిటీ నుంచి కంప్లీట్ కంట్రీ సైడ్ వచ్చేసిన. మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ ఫీలింగ్ వస్తుంది. బట్టలు పెట్టుకోవడానికి స్పేస్ ఉందా? ఉంది. ప్రస్తుతానికి అయితే చాలా ఇట్లా బయటికి వెళ్తే మొత్తం చిమ్మ చీకటి ఉంది, అందుకే లైట్స్ వేసుకొని పెట్టిన మొత్తం రూమ్ అంతా.
అండ్ డిసైడ్ అవ్వాలి ఎక్కడ పడుకోవాలో అండ్ ఆల్. నెక్స్ట్ వ్లాగ్లో ఐ షో యూ గైజ్ అసలు ఈ ప్లేస్ అంతా. అండ్ సో జస్ట్ నేను ఒక క్యారీ ఆన్ తెచ్చుకున్నా అండ్ ఇది ఒకటి హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకున్నా అంతే. ఎప్పుడో 2024లో వచ్చి ఉండే ఇక్కడ. నాతో పాటు మా అక్క ఉండే పడుకోవడానికి ఇంకా భయం అవ్వలేదు. ఇప్పుడైతే నాకు ఒకటి పడుకోవాలంటే ఫుల్ భయం వేస్తుంది. బట్ ఎనీవేస్ యాక్చువల్లీ ఈ వ్యూ బాగుంది అనుకుంటా. నేను సదురుతూ మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడుతూ నేను ఫాస్ట్గా నా లగేజ్ మొత్తం అన్ప్యాక్ చేస్తా. అసలు నేను మార్నింగ్ ఏం ప్యాక్ చేసుకున్నానో, అసలు నేను ఇక్కడ ఎన్ని డేస్ ఉండాలని కూడా నేను ఏం డిసైడ్ చేసుకోలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఎన్ని డేస్ ఉండాలనిపిస్తే అన్ని డేస్ ఉందాం, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ ద థింగ్ ఈజ్ December 19th డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను నేను, సంగం అని చెప్పి. మార్నింగ్ చెప్పినానో లేదో నాకు గుర్తులేదు, చెప్పే ఉంటాం. సో దానికోసమని మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే నేను ఇప్పుడు మళ్ళీ టాంపా స్టోరేజ్ స్పేస్కి వెళ్ళి నా డాన్స్ కాస్ట్యూమ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. వచ్చినందుకు ఆ పని కూడా అయిపోతుంది. యాక్చువల్లీ చాలా చాలా తొందరగా ప్యాక్ చేసుకున్నా. ఎంత తొందరగా అంటే అసలు నాకు ఏం పెట్టుకున్నానో కూడా అర్థం కాలేదు. ఇక్కడ చాలా బాగుంటుంది, నేచర్ బాగుంటుంది, యానిమల్స్ ఉంటాయి, హార్సెస్ ఉంటాయి, డాగ్స్ ఉంటాయి, పిల్లలు ఉంటారు. ప్లేస్ చాలా వింటేజ్ స్టైల్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం. వింటేజ్ మోడర్న్ కన్నా నాకు ఎక్కువ పాతకాలం వైబ్సే ఎక్కువ ఇష్టం. సో దిస్ ఈజ్ హౌ ఐ ప్యాక్డ్. సో ప్యాక్ చేసుకునే ముందు చాలా ఫాస్ట్గా ప్యాక్ చేసేసిన నేను ఎవ్రీథింగ్. సో ఇప్పుడు అన్నీ పెట్టేస్తా. నేను ఆ రూమ్కి వెళ్ళి హ్యాంగర్ తీసుకొని వస్తా. హ్యాంగర్స్ దొరికినాయి. సో ఇది నేను ఒకసారి ఫ్రాన్సిస్కాలో కొనుక్కునే షర్ట్. ఐ లవ్ ఇట్. 2 yearsలో ఎప్పుడు వాష్ చేయలేదు, ఇవాళ ఫస్ట్ టైం వాష్ చేసిన. అండ్ ఐ డోంట్ నో ఇది ఎప్పుడు వేసుకుంటానో. ఏం పెద్ద ప్లాన్ ఏం చేసుకోలేదు. నేను ర్యాండమ్గా ఏది పడితే అది కనిపించింది ప్యాక్ చేసేసిన. ఇది ఒక నైట్ డ్రెస్, మార్నింగ్ వేసుకుంది అనమాట. యూనో వాట్, నాకు చెప్పినా కదా ఇందాక, నాకు ఒకటే చాలా చాలా భయం వేస్తుందని. వ్లాగ్లో బిజీ అయిపోయి కొంచెం భయం అయితే పోతుంది. మళ్ళీ సడన్గా నాకు చూసి మళ్ళీ భయం వేస్తుందేమో. సో ఇది కూడా అసలు నేను బ్లూ కలర్ పెద్దగా లైక్ చేయను, బట్ ఇది నచ్చింది నాకు. కొంచెం కలర్ఫుల్ ఉంది. బేసిక్గా వీడియోలో కలర్ఫుల్ ఉందని చెప్పి తీసుకున్నా. దిస్ ఇస్ మై నైట్ డ్రెస్. పొద్దున్న వేసుకుందే, మళ్ళీ ఇప్పుడు వేసేసుకుంటా. అండ్ ఇది జిమ్ షార్ట్లో బాడీ సూట్ అనమాట, కాటన్. ఇది చాలా బాగుంది. నాకు ట్రెడిషనల్ వేర్ అంటే చాలా చాలా ఇష్టం, బట్ నా దగ్గర కొన్నే ఉన్నాయి. నాకు కాటన్ వేర్ అయితే ఇంకా చాలా ఇష్టం. బట్ ఇవి చాలాసార్లు వేసుకున్నా నేను. బట్ యూట్యూబ్ బ్లాగ్లో ఎప్పుడు ఐ డోంట్ థింక్ నేను వేసుకోలేదు. బట్ నాకు బట్టలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం కూడా చాలా ఇష్టం, ఇండియన్ వేర్. సో ఇవన్నీ నేను డాన్స్ క్లాస్కి వేసుకుందామని చెప్పి కొనుక్కుండే. చాలా దిస్ ఈజ్ ఫ్రమ్ బునాయ్. చాలా బాగుంటుంది. బట్ ఈ మధ్య వాళ్ళ డిజైన్స్ ఏం పెద్దగా నచ్చట్లేదు. ఇంకోటి టాప్. ఇది బేసిక్గా నేను ఆన్లైన్లోనే కొనుంటా, ఎక్కడ కొన్నానో గుర్తులేదు. జస్ట్ కుర్తీ కింద. బేసిక్గా నేను ఏం చేసిన అంటే 3 కుర్తీస్ తీసుకొచ్చిన. ఆ 3 కుర్తీస్ మీద సేమ్ ఒకటే సింగిల్ ప్యాంట్ తెచ్చుకున్నాను అనమాట. ఓ మై గాడ్, ఇంకోటి వాట్ ద హెల్. లిటరల్లీ నేను 5 months బ్యాక్ టాంపా నుంచి ఇవన్నీ తీసుకెళ్ళిన నేను ఉండే ప్లేస్ దగ్గరికి. ఇప్పుడు ఇటు రిటర్న్ తీసుకొచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకు. ఓ మై గాడ్, వైట్ చికెన్ డ్రెస్ చాలా ఇష్టం నాకు. ఇది బేసిక్గా ఈ బ్లూ కలర్ జీన్స్ మీద వేసుకున్నామని తెచ్చిన. ఇండియాలోనే కొనుక్కున్నా, కాటన్. అండ్ చాలా బాగుంటుంది. బట్ ఈ చలిలో ఎలా వేసుకుంటారో నాకు తెలీదు. బట్ ఐ ట్రై ఒక్కరోజన్నా వేసుకోవడానికి. అండ్ కాలర్ ఉంది దీనికి. ఇది నేను ఒకసారి నా బర్త్డేకి వేసుకున్నా, ఇంకొకసారి ఎప్పుడో వేసుకున్నా. సో యా, సో దిస్ మై ఫేవరెట్. ఎందుకంటే ఇది లాంగ్ స్లీవ్స్ వస్తాయి అండ్ ఇక్కడ నెక్ ఇక్కడ వరకు వస్తుంది. సో చాలా కంఫర్టబుల్గా, యూ డోంట్ హ్యావ్ టు క్యారీ. ఏమన్నా జారుతుందా అది ఏం టెన్షన్ ఉండదు. జస్ట్ అండ్ ఐ లవ్ బ్రౌన్ కలర్. అవన్నీ కుర్తీస్కి ఒక్క పింక్ ప్యాంట్ తెచ్చుకున్నాను నేను. ఓ మై గాడ్, అన్ని ఇండియన్ వేరే తెచ్చుకున్నాను నేను. ఇదైతే రోజు వేసుకుంటాను నేను ఇంట్లో. సో ఇది నైట్ డ్రెస్, ఇప్పుడు వేసుకుంటా. ఇది కూడా చాలాసార్లు వేసుకున్నా, లాస్ ఏంజెలస్. ఇది నేను H&Mలో కొనుక్కుండే. ఇప్పుడు ఇక్కడ నుంచి జిమ్ అయితే చాలా చాలా దూరం. అట్లీస్ట్ నేను డైలీ
ఎలాగైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు డైలీ 10K స్టెప్స్ ఎలాగైతే చేస్తుండేనో ఇక్కడ కూడా చేద్దామని అనుకుంటున్నాను. సో మంచిగా యోగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చాలా స్పేస్ ఉంది, అలా లూజ్ ఉంటుంది. ఇది ప్యాక్సర్లో కొనుక్కున్నాను నేను. ఇంకో స్పోర్ట్స్ వేర్ జిమ్ షార్ట్లో కొన్నా. ఇది నైకీ జిమ్ ప్యాంట్స్. ఇది నా థర్డ్ ప్యాంట్ అనమాట. సేమ్ మోడల్ ఆల్రెడీ 2 times కొనుక్కుని ఆ 2 times 1 year వేసుకొని చినిగిపోయింది. మళ్ళీ సేమ్ తెచ్చుకున్నాను బికాస్ దిస్ ఆర్ ద బెస్ట్. దీనికి 100 out of 100 ఇస్తాను నేను. ఫుల్ నైట్ డ్రెస్. ఇది విక్టోరియా సీక్రెట్లో కొనుక్కుండే. చాలా సాఫ్ట్ ఉంటుంది, స్కిన్ కన్నా సాఫ్ట్ ఉంటుంది. ఎంత సాఫ్ట్ ఉంటుందంటే ఈ రోజు నేను డాన్స్ ప్రాక్టీస్ కూడా చేయాలి. నా టీం అంతా కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అక్కడ న్యూయార్క్లో. నేనేమో ఇక్కడ వచ్చి చిల్ అవ్వడానికి వచ్చిన. నేను కూడా వాళ్ళతో పాటు సింక్లో ఉండాలి కాబట్టి ప్రాక్టీస్ చేయాలి డాన్స్. షర్ట్ దీని మీద ఆఫ్లైన్ ఉంటుంది. ఇది కూడా నేను పిక్చర్స్ కోసమే తెచ్చుకున్నాను. లెస్ స్క్రోలింగ్, మోర్ రియల్ లైఫ్. లిటరలీ వాళ్ళ హోల్ డే అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ కూడా చేయలే. సారీ, చాలా అబద్ధం ఆడుతున్నాను నేను. ఇన్స్టాగ్రామ్ ఎంటైర్ డేలో ఒక 30 minutes స్క్రోల్ చేసిన, అంతే. బోర్ కొట్టింది నాకు. అది కూడా 15 minutes మా అక్క కోసం స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఐ బ్లేమ్ హర్. చిక్రీ సాంగ్కి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చూడు అని చెప్తే చూసిన ఈ షర్ట్. దిస్ ఇస్ మై ఫేవరెట్. ఇది నేను టీషర్ట్స్ మ్యాక్సిమం $20 కన్నా ఎక్కువ స్పెండ్ చేయను. ఫస్ట్ టైం నేను $30 పెట్టి స్పెండ్ చేసిన టీషర్ట్ అంటే ఇది ఒకటే. అందరూ అంటే నీకేం నచ్చింది అని అన్నారు. దాని తర్వాత లైవ్లో అందరూ, బట్ నాకు నచ్చింది. నాకు నచ్చాలి కదా, నేను వేసుకుంటాను కాబట్టి. సో ఇది నా ఫేవరెట్. ఇది కూడా చాలా సాఫ్ట్ అండ్ కంఫీ ఉంటుంది. అసలు వేసుకున్నానా లేదా అన్నట్టు. రిమైనింగ్ హాఫ్ పార్ట్ మొత్తం సోకులు. ఇంకా 2 బాడీ స్యూట్స్ ఉన్నాయి. ఇది ఇంకో జాబ్. ఇది కూడా పాలిస్టర్లో తీసుకున్నా. ఇది లైక్ సమ్ $15 or $20కి వచ్చిండే. ఇది బేసిక్గా ఇది వేసుకొని దీని టాప్ ఏమైనా వేసుకుంటాను నేను. నాకు దాట్ కంఫర్టబుల్. స్లీవ్లెస్లో ఒక్కసారి నేను ఇట్లా ప్రాపర్గా ట్రైసెప్స్ వచ్చిన తర్వాత ఐ విల్ షో ఆఫ్ మై ఆర్మ్స్ అంతవరకు. ఓ మై గాడ్, దిస్ ఈస్ ఫ్రమ్ స్కిమ్స్. నాకు అనిపించింది, ఓకే వెయిట్, ఈ టాప్ జారా నుంచి, ఈ జీన్స్ కూడా జారా నుంచి, అండ్ ఇదేమో H&M. బట్టలన్నీ ఆర్గనైజ్ చేసేసినాను. మల్టీపర్పస్ స్కార్ఫ్. హెయిర్కి గుడ్ హెయిర్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ డైసన్ స్టఫ్ అంతా ఓన్లీ కొనే తెచ్చుకున్నా. H&Mలో కొనుక్కున్నా. ఎప్పుడు వేసుకునే ఛాన్స్ రాలే బికాజ్ చాలా టూ టైట్ అనిపించింది. హేటింగ్ మీ ఓంట్ మేక్ యూ ప్రిటీ. జిమ్ బ్రాస్. ఈ 3 జిమ్ షార్క్ నుంచి బెస్ట్. ఫేస్కి నాప్కిన్, 1 pair of socks. నా జ్యువెలరీ ఉంది, నెక్స్ట్ ఎప్పుడన్నా చూపిస్తాను నేను. ఇందులో మొత్తం నా స్కిన్ కేర్ ఉంది. లైక్ ఇట్స్ అ లాట్. ఇందులో మొత్తం నా మేకప్ స్టఫ్ ఉంది. మేకప్ వేసుకోను కానీ తెచ్చుకుంటా ఎంబడి. లాస్ట్ మూమెంట్లో ప్యాక్ చేసుకున్న హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ. ఐ వాంట్ ట్రై దిస్ స్టిక్ ఆన్ నెయిల్స్. సో ఈ షాంపూ నేను ఎప్పుడు వాడలేదు. దిస్ ఇస్ మండే స్మూత్ వీట్ ప్రోటీన్ అంట. అబ్బా, ప్రోటీన్ తినాలి, తలకు రుద్దుకోవడం కాదు. సో మొరకన్ ఆయిల్ కండిషనర్, మొరకన్ ఆయిల్. ఇప్పుడు నేను స్కిన్ కేర్ చేసుకుంటా కదా, అప్పుడు చూపిస్తాను నేను. మొత్తానికైతే ఈ బ్యాగ్ ఎంటీ చేద్దాం అనుకున్నాను నేను. బికాస్ ప్రతిసారి ఊరికే బ్యాగ్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. చూపిస్తాగండి. అసలు ఇప్పుడు నేను ఐమాస్ నైట్ పెట్టుకుంటే అసలు ఓపెన్ కూడా చేయనేమో భయానికి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? నా ల్యాప్టాప్స్ ఉన్నాయి. నా ఆఫీస్ ల్యాప్టాప్, నా కాలేజ్ ల్యాప్టాప్, అండ్ ఇందులో గోప్రో అండ్ బ్యాటరీస్ అండ్ మైక్ ఉంది. అండ్ ఇందులో మొత్తం నా కార్డ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. అండ్ మై iPad for editing and other stuff. Chargers. ఫస్ట్ టైం నా యూట్యూబ్ బ్లాగ్ చూస్తే క్రిస్టోఫర్ ఫేవరెట్ కిడ్ అని అల్లరి తట్టుకోలేరు ఎవ్వరు. అంత అల్లరి చేస్తాడు. వాడికి కనుక ఇవన్నీ కనిపించినాయి అనుకో పీకి వాడిస్తారు కాబట్టి సేఫ్గా దాచిపెట్టేసిన. ఓన్లీ 2 glasses. ఒకటి సైట్, ఒకటి రెగ్యులర్ one is from Burberry and one is regular from store, like lens cart.
హెయిర్ బ్యాండ్ జస్ట్ సోకులకి. మై క్లోసెట్ వావ్, ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకో. ఇది పైన బాత్రూమ్ పైన సీలింగ్. సో ఇది చిన్న షవర్ ప్లేస్. సో వీ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్. ఓపెన్ దిస్ లైక్ దిస్. పైన టాప్లో మొత్తం హెయిర్కి రిలేటెడ్ అండ్ మాయిశ్చరైజర్ ఉంది. అండ్ ఇవన్నీ నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ. ఇఫ్ యూ వాంట్ టేక్ ఏ స్క్రీన్ షాట్. అండ్ ఇక్కడ కొన్ని స్టఫ్ ఉన్నాయి. అంత క్యూట్ అండ్ ప్రతి ఉంది. సో చిన్న స్పేస్లో కూడా మంచిగా ఆర్గనైజ్ చేసింది ఈమె. నేనైతే అసలు ఎంత చేయకపోతూ ఉండే. సో ఇలా ఉందన్నమాట బేసిక్గా. సో ఇది ఎంటీ అయిపోయింది. ఇక్కడ పెట్టాలా? బాగుందా? ఓకే, యావరేజ్. వేరింగ్ పొద్దున వేసుకుంది నైట్ ప్యాంట్స్. నేను ఆలోచిస్తున్నా ఇవాళనే, అంటే నేను చెప్పినా కదా కొంచెం ఫేస్ అంతా బాగా డ్రై అయ్యిండే రెటినాల్ అప్లై చేసినందుకని. సో ఐమ్ థింకింగ్ ఇప్పుడు జస్ట్ ఫుల్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలా లేకపోతే ఫుల్ స్కిన్ కేర్ చేద్దామా అని ఆలోచిస్తున్నా. వాట్ షాల్ వి డూ? దిస్ ఈజ్ మై ఫేవరెట్ మాయిశ్చరైజర్. ఇవాళకైతే జస్ట్ మాయిశ్చరైజర్ మాత్రమే. రేపటి నుంచి మంచిగా ఫుల్ స్కిన్ కేర్ చేస్తా. ఇప్పుడే కొంచెం హీల్ అవుతుంది కాబట్టి I don't want to do anything. Hair try చేసుకుంటా. This is my new long coat. కలర్ ఓకేనా? ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నా. కలర్ బాగుందా లేదా అని. ప్రజెంట్గా అది లాక్ చేసుకున్నా. ప్రజెంట్గా డోర్ ఇక్కడ నాకు. ఇట్స్ 1:40. నేను ఇంకా పడుకోలేదు. లైక్ what I'm doing, I'm so scared to even open this bed sheet.